హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్ 'గనా స్టోరీస్ వరల్డ్'. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'శ్రీవల్లి' ఎపిసోడ్ 48. డైమండ్ రింగ్ భవ్య ముందు పెట్టగానే భవ్య చాలా షాక్ అయిపోయింది. "ఏంటి సార్ ఇది" అని అడిగింది అదే ఆశ్చర్యంలో. "మీ బర్త్‌డే గిఫ్ట్ భవ్య" అన్నాడు విరాజ్. "కానీ అంత కాస్ట్లీ గిఫ్ట్ నాకెందుకు సార్" అంది భవ్య. "ఓయ్ అది కాస్ట్లీనో కాదో నీకనవసరం. గిఫ్ట్ ఇచ్చినప్పుడు తీసుకోవా" అన్నాడు విరాజ్. "కానీ సార్" అని నసిగింది భవ్య. "నువ్విక ఏం మాట్లాడకు" అని రింగ్ తీసి భవ్య చేయి అందుకొని ఆమె వేలికి రింగ్ తొడిగేశాడు విరాజ్. రింగ్ చూడడంతోనే భవ్య ఆశ్చర్యపోతే, ఇంకా స్వయంగా రింగ్ తొడగడంతో అసలు ఆమె అది నమ్మలేకపోతుంది. "ఏంటి సార్ ఇలా చేశారు? కొంపదీసి ఇప్పుడు పెట్టారు కదా అదే ప్రపోజ్ అనుకోమంటారా? ఎందుకంటే సార్ కూడా ఇప్పటి వరకు బయట పడలేదు. అప్పుడు మీ ఈ పనిని ఎలా ఊహించుకోగలరు సార్" అని ఆమె వేలికి ఉన్న ఉంగరాన్ని చూస్తూ విరాజ్‌ని చూస్తూ ఉంది భవ్య. ఆమె వేలికి రింగ్ తొడిగాక భవ్య నుండి మాటలు కరువవ్వడంతో ఇంకా అక్కడే ఉంటే ఆ ఫీల్‌కి ఏదైనా జరగొచ్చు అని విరాజ్ అంతరాత్మ హెచ్చరిస్తూ ఉంటే, ఇక అక్కడ ఉండడం సవ్యం కాదు. అలాగే బాగా చీకటి పడుతుంది అనేసి, "ఇక ఇంటికి వెళ్దామా భవ్య" అని అడిగాడు విరాజ్. "యెస్ సార్" అని భవ్య అనగానే చొరవగా భవ్య చేయి అందుకొని విరాజ్ మళ్ళీ కారు దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ భవ్య వాళ్ళ ఇంటి వైపు కార్‌ని పోనిస్తాడు. కార్‌లో మొత్తం విరాజ్‌ని దొంగ చూపులు చూస్తూ సైలెంట్‌గానే ఉంటుంది భవ్య. ఇక వాళ్ళ ఇల్లు రాగానే మెల్లిగా డోర్ ఓపెన్ చేసి కార్ దిగి విరాజ్‌కి బాయ్ చెప్పేసి, అంతలో విరాజ్ కూడా కార్ దిగి భవ్య దగ్గరికి వస్తాడు. అప్పటికే రాత్రి 11 గంటలవ్వడం, ఆ వీధిలో ఎవ్వరూ లేకపోవడం, ఓన్లీ వీధి లైట్లు మాత్రమే వెలుగుతూ ఉంటాయి. ఎప్పటినుండి ఆమెను హగ్ చేసుకోవాలి అన్న కోరికని ఇప్పుడు నిజం చేసుకుంటూ భవ్యని గట్టిగా హత్తుకొని, "వన్స్ అగైన్ హ్యాపీ బర్త్‌డే భవ్య. మార్నింగ్ కలుద్దాం" అని కిల్లింగ్ స్మైల్ ఒకటి భవ్యకి విసిరి డ్రైవింగ్ సీట్‌లో కూర్చుంటాడు విరాజ్. అతడి హగ్‌కి ఆమె ఏ లోకానికి పోయిందో అసలు ఇక్కడ లేనే లేదు. అంతలా ఆమె కంగారు పడే పనులు చేస్తూ ఉన్నాడు విరాజ్ బాబు. విరాజ్ వెళ్ళిన చాలా సమయానికి ఆమె తేరుకొని తనలో తనే నవ్వుకుంటూ, "సార్ ఈరోజు మీరు ఏంటో నేనన్నీ షాకయ్యే పనులే చేస్తున్నారు" అని తన రూమ్‌కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బెడ్ మీద వాలి ఆమె ఫోన్ తీసుకొని "ఇంటికి వెళ్ళిపోయారా సార్" అని మెసేజ్ చేసింది. అప్పుడే విరాజ్ వాళ్ళ ఇంట్లోకి వెళ్తూ, "హ్మ్. ఇప్పుడే రీచ్ అయ్యా. ఫ్రెష్ అవ్వాలి" అని రిప్లై ఇచ్చాడు. "ఓకే సార్. హ్మ్. గుడ్ నైట్ సార్." "గుడ్ నైట్ భవ్య. రేపు కలుద్దాం" అని విరాజ్ కాల్ కట్ చేశాడు. ఇద్దరికీ కాల్ కట్ చేయాలి అని లేకపోయినా ఒకరి ఆలోచనల్లో ఒకరు విహరిస్తూ ఆ రాత్రి అంతా గడిపేసి నిద్రపోయారు. మరుసటి రోజు ధీరజ్‌కి టిఫిన్ వడ్డిస్తూ ఉంది వల్లి. అప్పుడే విరాజ్ కూడా వచ్చి "నాకు కూడా పెట్టు వదినా" అన్నాడు. "అలాగే" అని వల్లి విరాజ్‌కి టిఫిన్ వడ్డించి, "ఏంటి మరిది గారు ఈ మధ్య చాలా హుషారుగా ఉన్నారు? ఏంటి కదా? పైగా నిన్న టిప్ టాప్‌గా రెడీ అయ్యి ఎక్కడికో వెళ్ళినట్టు ఉన్నారు. ఫ్రెండ్స్‌తోనా? లేక గర్ల్ ఫ్రెండ్స్‌తోనా?" అని అడిగింది వల్లి. అక్కడే సుభద్ర, అనిల్ గారు, ఇంద్రాణి, మన్విత కూడా ఉండడంతో విరాజ్ "అబ్బే! అదేం లేదు వదినా" అని చెప్పాడు చాలా చాలా కంగారుగా. సుభద్ర గారు అంత పట్టించుకోకపోయినా వాళ్ళని నవ్వుతూ చూస్తూ ఉంటే, అనిల్ గారు మాత్రం కొడుకుని ఇంకా కాస్త అనుమానంగా చూస్తూ ఉంటారు. "దేవుడా! మా నాన్నేంటి ఇలా చూస్తున్నారు? పోయి పోయి వదిన వీళ్ళందరి ముందే క్వెషన్ వేయాలా? నిజం వదిన అలాంటిది ఏమీ లేదు. అలాంటిదేమైనా ఉంటే నేను నీకు చెప్పకుండా ఉంటానా? చెప్పు" అన్నాడు అమాయకుడికి కజిన్ బ్రదర్ లాగా. "అబచా! నేను నమ్మనబ్బా! నాకెందుకో ఏదో సంథింగ్ అనిపిస్తుంది నీ విషయంలో. కానీ నువ్వు బయట పడడం లేదు కదా!" అని వల్లి ఇంకా టీజ్ చేస్తూ ఉండడంతో, "నిజం వదిన ఇవాళ ఆఫీస్‌లో చాలా వర్కుంది వదిన" అని వాళ్ళ వదిన పెట్టిన 2 ఇడ్లీలు, 2 వడలు గబగబా పొట్టలోకి తోసుకొని, బాయ్ అని అందరికీ చెప్పి బయటపడి అప్పుడు ఊపిరి పీల్చుకున్నాడు. వామ్మో! మా వదిన మామూలుది కాదురా బాబు! ఇట్టే కనపడుతుంది మనిషిని చూసి అనుకున్నాడు. ధీరజ్ కూడా ఆఫీస్‌కి వెళ్తూ ఉంటే, "ఓయ్! రోజూలాగా అక్కడే ఆఫీస్‌లో కూర్చొని ఆ ల్యాప్‌టాప్‌తో కుస్తీలు పడకుండా త్వరగా ఇంటికి రా. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి గుర్తుంది కదా!" అని అడిగింది వల్లి ధీరజ్‌తో పాటే బయటకి వచ్చి. "హ్మ్. గుర్తుంది లేవే. త్వరగానే వస్తాను. నువ్వు మళ్ళీ నాకు గుర్తు చేయనవసరం లేదులే" అన్నాడు ధీరజ్.
అబ్బో! అంత లేదులే. నేను 10 సార్లు ఫోను చేస్తే గానీ, ఆఫీస్ నుండి కదలరు మీరు. కానీ మళ్ళీ గుర్తు చేయడం అవసరం లేదు అంటావా? మార్నింగే రమ్మన్నారు కానీ, నేను నీతో పాటు ఈవినింగ్ వస్తాను అని చెప్పాను. పైగా పొట్టిదానికి గిఫ్ట్ తీసుకోవాలి. ఓకేనా? నేను వెళ్ళకపోతే అది ఏడుస్తుంది. నువ్వు త్వరగా రా అని చెప్పింది ధీరజ్‌కి మరీ మరీ. వస్తానే తల్లి. నువ్వు మరీ అలా చెప్పకు అని వల్లిని గట్టిగా హత్తుకొని, ఆమె బుగ్గన ముద్దు పెట్టుకొని, బాయ్ అని చెప్పాడు ధీరజ్. బాయ్ ధీరా అని వల్లి నవ్వుకుంటూ వస్తూ ఉంటే, మన్విత కాలేజ్‌కి వెళ్తూ భార్యాభర్తలిద్దరిని కౌగిలించుకున్న సీన్‌ని చూసి, తన బుక్స్‌ని నలిపేస్తూ బుసలు కొడుతూ ఉంటుంది. వల్లి మన్విత అలా ఉడికిపోతూ ఉంటే చూస్తూ నవ్వుకొని, ఇంకా స్టైల్‌గా తన ముందే నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది ఇంట్లోకి. వీళ్ళకి ఇల్లు బయట అనేదే ఏం లేదా? ఎప్పుడు పడితే అప్పుడు సరసాలు ఆడతారు. పైగా అవన్నీ నా కళ్ళ ముందే పడతాయి. దీనికైతే అస్సలు సిగ్గులేదు అని వల్లిని తిట్టుకుంటూ కాలేజ్‌కి వెళ్ళిపోయింది మన్విత. ఇక ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోయాక అత్తగారితో కాసేపు మాట్లాడి, ధీరజ్ కోసం లంచ్ తనే ప్రిపేర్ చేసి డ్రైవర్‌తో లంచ్ పంపించేసి వాళ్ళ రూమ్‌లోకి వెళ్ళింది. సాయంత్రం ఏ శారీ కట్టుకోవాలి అని ముందే చూసి పెట్టుకొని, తన పనులన్నీ ముగించేసుకుంది. ధీరజ్ వస్తే వాళ్ళ పుట్టింటికి వెళ్దాం అని. ఆ రోజు నిషిక పాప పుట్టినరోజు. అందుకోసమే ధీరజ్‌ని ఆఫీస్ నుండి త్వరగా ఇంటికి రమ్మంది. వల్లి చెప్పినట్టుగా ధీరజ్ కాస్త వర్క్ త్వరగానే ఫినిష్ చేసుకొని రావడంతో, వల్లి వెంటనే వెళ్ళి రెడీ అయ్యి, ధీరజ్‌ని త్వరగా రెడీ అవ్వమని తొందర చేసింది. ఇక ఇద్దరూ రెడీ అయ్యి కిందికి వచ్చి సుభద్ర గారికి చెప్పి, తన పుట్టింటికి బయలుదేరింది వల్లి. ధీరజ్ గోల్డ్ షాప్ దగ్గర కారు ఆపడంతో బుడ్డిదాని కోసం గిఫ్ట్ కొనాలి అని పాపకి సెట్ అయ్యే విధంగా చిన్న డైమండ్ నెక్లెస్ తీసుకొని, అలాగే రిషిక పాప కోసం ఒక ఫుల్ వర్క్ వచ్చిన లైట్ పింక్ కలర్ ఫ్రాక్ కూడా తీసుకొని, అలాగే కేక్ కూడా కొనేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. నార్మల్‌గా వీళ్ళ మధ్యలోనే కేక్ కట్ చేపిస్తామని పార్టీ లాంటివి ఏమీ పెట్టలేదు అరవింద్ గారు. అలాగే క్రాంతి. ఇప్పుడు నిషిక పాప సెకండ్ బర్త్‌డే ఇది. ఫస్ట్ బర్త్‌డే చాలా గ్రాండ్‌గా చేశారు. కానీ పాప ఎప్పుడు అలా ఉండలేదు. అలాగే పార్టీస్ అవి ఇవి అంటూ వద్దు అని సుమన చెప్పేసరికి ఇక జస్ట్ వీళ్ళ మధ్యలోనే కేక్ కట్ చేయించాలని ఓన్లీ ధీరజ్, వల్లిని మాత్రమే పిలిచారు. వల్లి వెళ్ళేసరికి నిషిక పాప ఓన్లీ డ్రాయర్ వేసుకొని వాళ్ళ మమ్మీ కొన్న ఫుల్ వర్క్ డ్రెస్ చూస్తూ అది వద్దు అని ఏడుస్తూ ఉంటుంది. ఫుల్లుగా సైగలు చేస్తూ. ఇక మేనత్త కనిపించగానే వల్లి దగ్గరికి వచ్చి చిన్న చిన్న అడుగులు వేస్తూ వెళ్ళి వల్లి చంకలోకి ఎక్కింది అత్త అంటూ. అరెరే నా బంగారు తల్లిని ఎవరు ఏడిపిస్తున్నారమ్మా? హ్యాపీ బర్త్‌డే బంగారు తల్లి అని నిషిక పాపని ముద్దు పెట్టుకొని, ఏమైంది నాన్న? మమ్మీ తెచ్చిన డ్రెస్ వేసుకోవా? పోనీ అత్త తెచ్చిన డ్రెస్ వేసుకుంటావా? అని అడిగింది. నిషికా పాప వేసుకుంటాను అని తల ఊపగానే, హాయ్ నాన్న, హాయ్ మమ్మీ, హాయ్ అన్నయ్య, వదిన, హాయ్ ఆయు బేటా అని ఇంట్లో వాళ్ళందరినీ పలకరించింది. అరవింద్ గారు, కవిత గారు, అలాగే సుమన, క్రాంతి కూడా ధీరజ్‌ని పలకరించి సోఫాలో కూర్చోబెట్టాక, హ్యాపీ బర్త్‌డే ప్రిన్సెస్ అని విష్ చేశాడు. ధీరజ్ కూడా నిషికా పాపకి. ఏమైంది వదిన? డ్రెస్ వేయకుండా ఇంకా అలానే వదిలేశారు బర్త్‌డే పాపని అని అడిగింది వల్లి. ఎక్కడ వేసుకుంటుందిరా? ఆ డ్రెస్ నచ్చట్లేదంట. అప్పట్నుండి అలాగే తిరుగుతూనే ఉంది ఇల్లంతా అని సుమన చెప్పగానే, సరే ఈ అత్త తెచ్చిన డ్రెస్ వేసుకుంటావా? అని కవర్‌లో నుండి తను తీసుకొచ్చిన డ్రెస్ చూపించడంతో, వేసుకుంటా అని చక్కగా తన బోసి నోటితో నవ్వింది తల ఊపుతూ. నా బంగారు తల్లి అని వల్లి తీసుకొచ్చిన డ్రెస్ కోడలికి వేసి, నిషిక పాపకి తను తీసుకొచ్చిన డైమండ్ నెక్లెస్ కూడా పెట్టి మురిసిపోయింది కోడల్ని రెడీ చేసుకొని. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ 'ఘనా స్టోరీస్ వరల్డ్'. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.